సో మనం ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు అని క్లారిఫై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే సో అందరూ అప్లై చేస్తారు. సపోజ్ ఈ కంపెనీలో మ్యాక్సిమం ఒక 2 పొజిషన్స్ 3 పొజిషన్స్ ఉంటాయి. దాన్ని నౌకరీలోనో లింక్డ్ఇన్లోనో అక్కడెక్కడ పెడతారు. పెట్టినప్పుడు ఆ 2-3 పొజిషన్స్కి దగ్గర దగ్గర వేలల్లో అంటే 2000 3000 5,000 వస్తూనే ఉంటారు. మంత్స్ టుగెదర్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఎట్లా సాగ్రిగేట్ చేస్తారు? ఒకటి. 2, వీళ్ళు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ రెజ్యూమ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి? ఏ పాయింట్స్ ఉంటే మీరు పిక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెషర్స్కి చూసేది ఏంటంటే వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లెర్నింగ్ వాళ్ళు టెక్నికల్గా ఏం నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజీలో ఉన్న సిఈసిపిపి జావా ఇవి కాదండి, సర్టిఫికేషన్తో పాటు టెక్నికల్ నేర్చుకోవాలి. ఇవి మనం ఏదైతే నేర్చుకున్నామో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో మన దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు మేబీ 10th ఇంటర్మీడియట్లో ఏదైనా క్రికెట్ టోర్నమెంట్లో మండలం లెవెల్లో గెలుచుకుంది అంటే మీ అచీవ్మెంట్స్ కూడా కొంచెం ఏదైతే హై వెయిట్ ఉన్నాయో వాటిని మనం రెజ్యూమ్లో పెట్టుకోవాలండి. అంటే నాట్ ఓన్లీ వీఆర్ లుకింగ్ ఫర్ స్టడీస్. ఫ్రెషర్స్ మేము ఏం చూస్తామంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఎంత ఈజీగా టీమ్ మేనేజ్మెంట్ చేస్తారు, కొందరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, ఓకే, కొందరు బాగా మాట్లాడతారు, ఓకే, కొందరు ఫీర్ అనేది ఉండదు మాట్లాడుతుంటే. సో కొన్ని యాటిట్యూడ్ అండి, యాటిట్యూడ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. బేసికల్గా ఈ కరెంట్ జనరేషన్లో అంటే జనరేషన్ అంటే ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో ఏంటంటే ఆ యాటిట్యూడ్ కట్టాలి, చెయ్యాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఓకే, ఇది నేర్చుకోవాలి అని ఈ కమిట్మెంట్ అనేది మిస్ అవుతుంది. ఆ కసి ఉండాలి. బేసికల్గా ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఏదైతే పాయింట్ పెడతారో ప్రతి ఒక్క పాయింట్ని మనం జస్టిఫికేషన్ చేసేలా ఉండాలి. ఎవడో ఒక రెజ్యూమ్ని జస్ట్ జనరల్గా ఏం జరుగుతుంది నేను చెప్తాను. నార్మల్గా అంటే మీరు అక్కడ వరకు వచ్చారు కనుక ఇప్పుడు జనరల్గా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. మీ వాడి ఫ్రెండ్ చూస్తాడు, వాడి దాంట్లో ఎక్కువ పాయింట్లు ఉంటాయి, ఇదేదో బాగుందని చెప్పి అన్ని దీంట్లో పెట్టేస్తాడు. ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కాగ్నిజెంట్ పడినా అదే రెజ్యూమ్, ఇన్ఫోసిస్ పడినా అదే రెజ్యూమ్, ఒక చిన్న స్టార్ట్అప్ ఉన్నా అదే రెజ్యూమ్. అంటే వాడి జాబ్ డిస్క్రిప్షన్ వేరు ఉంటుంది, వీడికి వచ్చింది చెప్పేస్తాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అది కొంచెం చెప్తే కొంతమందికి అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి రెజ్యూమ్ అనేది ఫార్మేట్ అనేది దట్స్ యూనిక్ టు యూ. అంటే నా రెజ్యూమ్ని నేను ఒక 3 days కూర్చొని 3 days ఏ పాయింట్స్ పెట్టాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి అని నెట్లోంచి మల్టిపుల్ ఫార్మేట్స్ డౌన్లోడ్ చేసుకొని నేను పెట్టుకోవాలి. సో రెజ్యూమ్లో ఏం చూస్తాము అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసున్నా, ఏదైనా ఇంటర్న్షిప్ చేసున్నా, ఏదైనా టెక్నాలజీ నేర్చుకుంటే ఏ టెక్నాలజీ నేర్చుకున్నారు, ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నారు, సో ఇవన్నీ ఏమన్నా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ప్రాజెక్ట్ చేసినా ప్రాజెక్ట్ చేయడానికి ఫైనల్ ఇయర్ వరకు రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు జావాలో నేను నేర్చుకుంటే జావాలో 2nd yearలోనే ఒక ప్రాజెక్ట్ చేసేయచ్చు ఉంటుంది. ఏది నేర్చుకున్నా నేను చెప్పేది ఒకటే అండి, రెజ్యూమ్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే వీళ్ళు అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో వీళ్ళు ఇప్పటిదాకా ప్రతి ఒక్క లైఫ్లో అచీవ్మెంట్స్ ఉంటాయండి. నేను చిన్నప్పుడు సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చానో, లేకపోతే ఎలక్యూషన్ స్పీచ్లో ఫస్ట్ వచ్చానో, లేదా క్రికెట్లో వచ్చానో, ఎన్సీసీ అనో ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 3 to 4 points హైయెస్ట్ వాల్టేజ్ ఉన్నవి మన అచీవ్మెంట్స్ అనేవి రెజ్యూమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా మంది చేసేది ఏంటంటే 10thలో 90% ఉంటుంది, ఇంటర్లో 70 ఉంటుంది, బీటెక్ ఆర్ డిగ్రీలో ఏమవుతుందంటే దానికి 60లోకి వెళ్ళిపోద్ది. ఏ కంపెనీ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఎనీ ఎంఎన్సీ కంపెనీ దే ఆర్ లుకింగ్ ఫర్ 60% ఆఫ్ ద మినిమం అగ్రిగేట్ త్రూ అవుట్ యువర్ అకాడమిక్ కెరియర్. మీరు అది లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లోనే మీరు డౌన్ అంటే ఫస్ట్లోనే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బేస్ లైన్ ఇక్కడ. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ అంటే ఏదైనా సర్టిఫికేషన్ చేశాడా, ఏదైనా ఇంటర్న్షిప్ చేశాడా, సో ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ వాల్యూ. ఇవి వాల్యూ అనమాట ఒక రెజ్యూమ్కి. ఎందుకంటే ఫ్రెషర్ రెజ్యూమ్లో బేసికల్గా ఎవరైనా చూసినా కానీ ఫ్రెషర్ రెజ్యూమ్లో ఏముండదు ఇన్ ది సెన్స్ మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో 1 or 2 pages రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉండవు. సో పేజెస్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే సర్టిఫికేషన్స్, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, మీ అచీవ్మెంట్స్, ఓకే, మీ 10th మీ పర్సంటేజ్ ఎంత, ఇంటర్ పర్సంటేజ్ ఎంత, బీటెక్ పర్సంటేజ్ లేదా బీఎస్సీ పర్సంటేజ్ ఎంత, ఎంసీఏ పర్సంటేజ్ ఎంత, ఇవి మీరు ఒక పెట్టడం వల్ల యు ఆర్ సెట్టింగ్ అన్ ఎక్స్పెక్టేషన్ టు ద పీపుల్. ఓకే, అండ్ రెజ్యూమ్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి యూ హ్యావ్ టు జస్టిఫై. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అని పెడతారు రెజ్యూమ్లో. ఓకే, హార్డ్ వర్కింగ్ అంటే కెన్ యూ ప్లీజ్ జస్టిఫై దట్ వేర్ యూ డిడ్ హార్డ్ వర్క్ అంటారు సింపుల్గా.
సో అలాంటివి ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ అంటే ఏదైతే మనం కమ్యూనికేట్ చేయలేము, ఏదైతే మనం హెచ్ఆర్ని కన్వే చేయలేము, ఏదైతే ఇంటర్వ్యూని కన్వే చేయలేమో అలాంటి పాయింట్స్ మన రెజ్యూమ్లో ఉండకూడదు. రెజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ మీ యూనిక్ ఐడెంటిఫైర్ అండి. అంటే ఒకవేళ పెడితే దాని మీద ప్రిపేర్ అవ్వాలి, జస్టిఫై చేయగలిగి ఉండాలి. జనరల్గా ఏం చేస్తారంటే రెజ్యూమ్ అనగానే మనం మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంటారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, వాడు పేర్లు ఎడిట్ చేసి ఉంటారు, మీరు ఆ పేర్లు మీరు డంప్ చేసేస్తారు. దాట్స్ నాట్ యువర్ రెజ్యూమే. నెట్ నుంచి ఒక 10 రెజ్యూమేస్ తీసుకోండి, ఫార్మెట్ ఏది బాగుందో చూసుకోండి. ఫార్మెట్ షుడ్ బి యూనిక్, ఓకే, కొంచెం అంటే క్యాచీగా ఉండాలి ఐకి. ఓకే, ఫార్మెట్ తీసుకోండి, తర్వాత దానిలో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. ఏమేమి నేను నేర్చుకున్నానో అవి మొత్తం దానిలో అప్డేట్ చేయండి. 1 or 2 pages మించి రెజ్యూమే అనేది ఎక్కువ ఉండకూడదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం 2 pages అండి. 1 page ఉంటే ఇట్స్ స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్. సో ఇంకా అక్కడ ఏది అడిగినా సరే నువ్వు కన్వే చేసేటట్టు ఉండాలా. సో 1 pageలో రెజ్యూమ్ రాశాను సార్, నేను ఇంటర్వ్యూలో కమ్యూనికేట్ చేయలేకపోతున్నా, దట్స్ అవర్ ఫాల్ట్ అండి. సో రెజ్యూమ్లో ఏదున్నా మనం జస్టిఫికేషన్ చేయాలి. సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, నీ అచీవ్మెంట్స్ అనేవి రెజ్యూమ్లో హైలైట్ చేయాలి. నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా హైలైట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద 5 points వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఏ రెజ్యూమే. అంటే ఇప్పుడు కంపెనీస్లో ఫ్రెషర్స్కి మల్టిపుల్ ఎంఎన్సీస్లో కానీ చిన్న కంపెనీస్లో కానీ వాళ్ళు జేడీ ఒకటి ఇస్తారు. సో అంటే వాళ్ళు జేడీలో అన్నీ రావాలంటారు, కానీ కొన్ని పాయింట్స్ మీద స్పెసిఫై చేస్తారు. అంటే ఇప్పుడు డేటాబేస్ కావాలా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ కావాలా అని ఉంటుంది, కానీ వీరు మాత్రం రెజ్యూమ్ ఒకటే పెడతాడు. అంటే ఆ స్పెసిఫికేషన్ వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్లో ఎట్లా పెట్టాలి, అది కూడా చెప్పండి కొంచెం. ఓకే, సో బేసికల్గా ఏంటంటే రెజ్యూమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్ అనేది త్రూఅవుట్ కంపెనీస్ ఫ్రెషర్స్కి సిమిలారిటీగానే ఉంటుందండి. అరౌండ్ 60 to 70% సిమిలర్గా ఉంటుంది, బట్ 30% వేరియంట్ అవుతుంది. ఒక రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఏం ఇంపార్టెంట్ అంటే కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ రెజ్యూమ్స్ బేసికల్గా ఎక్కడ తీసుకుంటారండి, ఎక్కడ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ నౌకరీ. ఓకే, ఫస్ట్ నౌకరీ అనే పోర్టల్ కానీ, ఫ్రెషర్స్ వరల్డ్ కానీ, ఇండీడ్ కానీ, నౌకరీ పోర్టల్, అండ్ తర్వాత లింక్డ్ఇన్. మెయిన్ ఇంపార్టెంట్ అండి. లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ హెచ్ఆర్స్ ఉంటారండి. ప్రతి ఒక్క హెచ్ఆర్ లింక్డ్ఇన్ ఉంటుంది. ఏ కంపెనీ కన్నా వెళ్ళండి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆల్ ద ఎంఎన్సీ, నాట్ ఓన్లీ ఎంఎన్సీస్, ఈవెన్ స్టార్ట్అప్ కంపెనీస్ హెచ్ఆర్ షుడ్ బి ఇన్ ద లింక్డ్ఇన్ పోర్టల్. సో మనం ఏం చేయాలంటే అరౌండ్ ఒక 20 హెచ్ఆర్స్ని చూస్ చేసుకోవాలండి. ఎంఎన్సీ కంపెనీలు మీకు ఏ దేనిలో కావాలనుకున్నారో ఆ కంపెనీని చూస్ చేసుకుని ఆ హెచ్ఆర్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. జస్ట్ ఫాలో అని బటన్, మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అని కొడితే ఎలా వస్తుందో అలా మీరు ఫాలో అవుతుంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇంకోటి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, సో దట్ కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ డెవలపర్స్. ఓకే, సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, యూ హ్యావ్ ఏ పైథాన్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీ రెజ్యూమేలో పైథాన్ రిలేటెడ్వి హైలైట్ చేయాలి. సో మనం రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కీవర్డ్స్ని బేస్ చేసుకుని రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ జరగటం అనేది జరుగుతుంది. అది నౌకరీలో అయినా, ఫస్ట్ నౌకరీ అయినా, ఎక్కడైనా అండి, ఈవెన్ లింక్డ్ఇన్ అయినా సరే. సో మీరు ఆ కీవర్డ్స్ అంటే ఫ్రెషర్కి ఏమిటి కీవర్డ్స్ ఉంటుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎస్డిఎల్సి. ఓకే, మీరు టెస్టింగ్ నేర్చుకుంటే టెస్టింగ్ స్కిల్స్, అనలైటికల్ స్కిల్స్, ఓకే, రీజనింగ్ స్కిల్స్, ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్, టీమ్ మెంబర్ అంటే యాక్టివ్ టీమ్ మెంబర్ కదండి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివిటీ, టీమ్ ప్లేయర్, కరెక్ట్, టీమ్ ప్లేయర్. సో ఇలాంటివన్నీ కూడా కీవర్డ్స్ అండి. ఫ్రెషర్గా త్రూఅవుట్ 70% అనేది ఒక కీవర్డ్. 70% నువ్వు ఎకడమిక్ కెరీర్లో అదొక కీవర్డ్ కింద పెట్టుకుంటారండి. వాళ్ళు 70 నాకు కావాలి అంటే త్రూఅవుట్ 70 ఉన్నాను తీసుకుంటారు అట్లా. సో నేను అంటుంది ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఫిల్టరింగ్ అనేవి ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వచ్చేసేటప్పటికి చాలా ఈజీ అయిపోయింది. ఏ ఇంటిగ్రేట్ అయిన కానించి చాట్ జీపీటీ తీసుకోండి, చాట్ జీపీటీ కానీ, బోర్డ్ కానీ. సో ఇవేమవుతుందంటే చాట్ జీపీటీలో మీ రెజ్యూమ్లో జాబ్ డిస్క్రిప్షన్ పేస్ట్ చేసి కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ రెజ్యూమే బేస్డ్ ఆన్ ద అబౌట్ జాబ్ డిస్క్రిప్షన్. అదే ఇప్పుడు ఎందుకంటే హెచ్ఆర్స్ కూడా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమే వాడుతున్నారు. అది కీవర్డ్స్ తోని అదే ఫస్ట్ ఫిల్టర్ చేస్తుందండి. ఇప్పుడు మీరు నాకు ఒక 20 ఓపెనింగ్స్ ఉన్నాయండి నా కంపెనీలో. నాకు ఫ్రెషర్స్ రెజ్యూమ్ కొడితే నాకు 1000 రెజ్యూమ్స్ వస్తాయి. సో నాకు 1000 రెజ్యూమ్స్ నేను ఎలా ఫిల్టర్ పెట్టుకోవాలి అంటే వాడు అకాడమిక్ కెరీర్ త్రూఅవుట్ 60 ఉందా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాడికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, రెండో పాయింట్. ఇంటర్న్షిప్ ఏమైనా ఉందా, మూడో పాయింట్. ఇదేంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, 4వ పాయింట్. ఈ 4 పాయింట్స్ నాకు ఫిల్టర్ వస్తే ఒక 200 రెజ్యూమ్స్ వచ్చినాయి. ఈ 200 రెజ్యూమ్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత దాని నుంచి నాకు కావాల్సిన 20 మెంబర్సే
సో నేను ఇంటర్వ్యూ పెడదంటే 20x5 మహా అయితే హార్డ్లీ 150-200 మెంబర్స్ కంటే ఎక్కువ 100 మెంబర్స్ 150 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాం. సో ఈ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంటంటే కీవర్డ్స్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. సో నాకు టెస్టింగ్ కావాలి, టెస్టింగ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి, నాకు టెస్ట్ కావాలంటే IS2QB సర్టిఫైడ్ అని నేను కొట్టానంటే నాకు IS2QB సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అందరూ వచ్చేస్తారు. సో దాని నుంచి నాకు ఫిల్టరింగ్ అనేది ఈజీ ఉంటుంది. సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి? దాన్ని ఎలా అంటే రెజ్యూమ్లో మీరు ఏం చేయాలంటే జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోనండి. ప్రతి ఒక్క కంపెనీకి ఒకటే రెజ్యూమే పెట్టద్దు. సో డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఫ్రెషర్స్కి కొంతమంది జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు, కొందరు ఎవరు ఇవ్వకపోతే మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ రెజ్యూమ్ పెట్టేయచ్చు. స్టాండర్డ్ రెజ్యూమ్లో మళ్ళీ చెప్పినట్టుగా టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, DB స్కిల్స్ ఉండాలి, మీ అచీవ్మెంట్స్ ఉండాలి, అండ్ మీరు లాజికల్ అండ్ అనలైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నట్టుగా మీరు దానిలో ప్రతి ఒక్కటి ప్రొజెక్ట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ రెజ్యూమ్ని జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని దాన్ని మీరు చాట్ జీపీటీ అని ఉంటుందండి, అది కొడితే మీరు జస్ట్ మీ గూగుల్తో లాగిన్ అయిపోయి దానిలో మీరు ఏం చేయాలంటే జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసి దానిలో జస్ట్ కింద మన టెక్స్ట్ లాగా ఉంటుందండి, చార్ట్ లాగా ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ రెజ్యూమే విత్ అబౌవ్ జాబ్ డిస్క్రిప్షన్ అని కొడితే కీవర్డ్స్తో అదే ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని మీరు మీ పేరుతో మాడిఫై చేసుకుంటూ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ పర్సంటేజ్ మీ ప్రాజెక్ట్స్తో రీప్లేస్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఆ కంపెనీకి అది సూటబుల్ మ్యాచ్. సో ఆ రెజ్యూమ్ నేను అప్లోడ్ చేశాను అనుకోండి, ఆ కంపెనీకి నాకు 80% మ్యాచ్ వస్తుంది. ఎందుకు? ఆ జాబ్ డిస్క్రిప్షన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేసి రూపాయి ఖర్చు లేకుండా నేను నా రెజ్యూమ్ని నేను బ్యూటిఫుల్గా చేసి నేను వాడికి ఇస్తున్నాను. సో అప్పుడేమవుతుందంటే షార్ట్ లిస్టింగ్ అనేది ఈజీ అవుతుంది. కాల్ రావడానికి 80% ఛాన్సెస్ ఉంటాయండి. ఆ తర్వాత మీ రెజ్యూమ్లో కంటెంట్ని బట్టి, ఇప్పుడు రెజ్యూమ్లో మీరు ఇంటర్న్షిప్స్ సర్టిఫికేషన్స్ పెడితే కనుక 90% ఛాన్సెస్ ఉంటాయి మీకు. అంటే ఇప్పుడు వచ్చిన 1000 రెజ్యూమ్స్ లోంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్ రావాలి అంటే ఈ విధంగా వెళ్తే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, పోర్టల్స్ ఏమేమి ఉండాలంటే ఫస్ట్ నౌకరీ, లింక్డ్ఇన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అండి. లింక్డ్ఇన్ తర్వాత కంపెనీ వెబ్సైట్స్లో కూడా మీరు ఒక 20 కంపెనీస్ 30 కంపెనీస్ అని కదండి, డైలీ ఒక 10 కంపెనీస్కి అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఆ కంపెనీలో TCS ఉంది, TCSకి అప్లై చేసుకోవచ్చు, లేదా ఇన్ఫోసిస్ లేదా HCL, ఇలా ప్రతి ఒక్క కంపెనీలో మీరు ఫ్రెషర్ రెజ్యూమ్ అనే దాన్ని అక్కడ పంపించడం. ఆ ప్రాసెస్ అనేది 10 to 15 minutes ఉంటుంది. యూ హ్యావ్ టు బి పేషెన్స్. ఓకే? సో ఇలా చేయటం వల్ల అరౌండ్ 60 కంపెనీస్కి పంపిస్తే మీకు కనీసం 6 calls అన్నా వస్తాయండి, లేదా 5 calls లేదా 2 calls వచ్చినా కానీ అది మీ కెరీర్కి అనేది అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. సో అంటే కొంచెం టైం డైలీ ఒక 1 hour దానికి పెట్టుకుంటే కంపెనీస్కి పంపించాలి. వాళ్ళు కాల్ ఉన్నా లేకపోయినా ముందు అప్లై చేస్తే వాళ్ళు కొంచెం లైమ్ లైట్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అండి, చాలా మంది ఉంటారు ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు 2024 అనుకోండి, 23 ఫ్రెషర్స్ ఉంటారు, 22 ఫ్రెషర్స్ ఉంటారు, 21 వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారు కొన్ని కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఏంటంటే లాస్ట్ 2 years మాత్రం కన్సిడర్ చేస్తారు. దట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. లేదా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ రెసిషన్లో ఉంది, లాస్ట్ 1 year కన్సిడర్ చేసుకుంటాను నేను ఫ్రెషర్ కింద. సో మీరు ఏం చేయాలి అంటే ఈ లాస్ట్ 1 year అయినా కానీ ఏదైనా సరే రెజ్యూమ్ని ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవటం, సర్టిఫికేషన్స్ హైలైట్ చేసుకోవటం. సార్ నాకు 6 months గ్యాప్ ఉంది సార్, ఏదైనా కోర్స్ నేర్చుకొని ఉండాలి, దాని మీద సర్టిఫికేషన్ చేసి ఉండాలి, ఆ గ్యాప్ని జస్టిఫై చేసి ఉండాలి. చాలా మంది ఏంటంటే 2022 అయిపోయింది సార్, నేను 24లో ఉన్నాను అంటే అప్పటి నుంచి ఏం చేసావు అని అడిగితే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నాను అంటారు. అంతే, అది ఒక నెగిటివ్ మార్క్ అయిపోతుంది. అది నెగిటివ్ మార్కింగ్ అవుతుందండి. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఏం చేసాము అంటే దానికి వీ షుడ్ హ్యావ్ సమ్ ప్రాపర్ జస్టిఫికేషన్. అంటే ఆ టైంలో నేను ఖాళీ లేకుండా ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ టెక్నాలజీ వాడాను, నేను చేసిన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూవర్కి ఓకే ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్, ఈ టైం వేస్ట్ చేయలేదు అని ఒక గుడ్ ఇంప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్ అండి, ఇట్లాగా చాలా మంది అంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్తాం కొంతమంది ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. సో ఇన్ని కంపెనీస్కి నాకు నౌకరీలో ఉన్న ప్రతి కంపెనీకి నేను అప్లై చేస్తున్నాను, అయినా నాకు కాల్స్ రావట్లేదు, ఒకటి కూడా రావట్లేదు అని కొంతమంది కొంచెం ఇన్ఫీరియారిటీ కానీ లేకపోతే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా? బేసికల్గా ఏంటంటే ఒక రెజ్యూమ్ నేను ఒక 1 month బ్యాక్ అప్లోడ్ చేశాను, నాకు ఇప్పుడు కాల్ రావాలి అంటే రాదండి అది. సో రెజ్యూమ్ ఏమవుతుందంటే HR డౌన్లోడ్ చేసుకునేటప్పుడు లేటెస్ట్ రెజ్యూమే లాస్ట్ వన్ వీక్ లేదా లాస్ట్ 1 day 2 days అని అంత మించి ఉండదు, లాస్ట్ 1 day ఉన్న లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. మనం చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఒక పోర్టల్ కానీ ఎక్కడికైనా సరే ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు అప్డేట్ ద రెజ్యూమే ఫ్రీక్వెంట్లీ.
యాక్చువల్గా ఏంటంటే ప్రతిరోజు ఉన్న రెజ్యూమ్ని డిలీట్ చేసి మళ్ళీ రెజ్యూమ్ అది అప్లోడ్ చేయండి, పర్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ నౌకరీలో లేటెస్ట్ యాక్టివిటీ అనేది లాస్ట్ 1 hour బ్యాక్ ఉంటుంది. సో ఎప్పుడు నా సజెషన్ ఏంటంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసే టైం ఏంటి అంటే 8:30 to 9 లోపల రెజ్యూమ్ అప్లోడ్, 9:30 ఆ టైంలో చేయటం వల్ల ఏమవుతుందంటే హెచ్ఆర్లు ఎవరైనా ఆఫీస్కి వచ్చిన ఏదైనా చేసినా సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసినప్పుడు మన రెజ్యూమ్ అనేది టాప్ అప్డేటెడ్ రెజ్యూమ్లో ఉంటుందండి. సో దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీకు ఫస్ట్ రెజ్యూమ్స్ డౌన్లోడ్ అవుతాయి, అంటే మీది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టరింగ్కి వెళ్తుంది. అక్కడి నుంచి మనం ఉన్న సర్టిఫికేషన్స్ మన దాని మీద మీకు ఫిల్టరింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 8:30 to 9:30 ఆ 10 లోపల, ఓకేనా, 8 to 10 ఏ టైం అయినా పర్లేదండి. డైలీ మీ రెజ్యూమ్ని నౌకరీలో, ఫస్ట్ నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్లో కూడా మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే ఒక 1 hour యాక్టివిటీ. ఇది ఏం చేయాలంటే హెచ్ఆర్లు అందరినీ ఫాలో అవుతారు కదా, ప్రతి ఒక్క హెచ్ఆర్ ఆ ఫీడ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఈరోజు ఈ ఓపెనింగ్స్ ఉన్నాయనో లేకపోతే ఏ ఓపెనింగ్స్ ఉన్నాయో ఫీడ్స్ ఉంటాయి. ఆ ఫీడ్స్ అన్నింటినీ మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో ఏదైనా ఫ్రెషర్ ఆపర్చునిటీ వచ్చింది, లేదా 1 month వచ్చింది, 1 week వచ్చింది, 1 day కూడా ఫ్రెషర్ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను డైలీ పోస్టింగ్స్ చేస్తుంటాను, నాకు రెఫరెన్స్ హెచ్ఆర్తో చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి కనుక వాళ్ళ దగ్గర కంపెనీస్లో ఏమున్నా మనకి చెప్తారు, అంటే మనకి చెప్తారు ప్లస్ అన్నిటిలోని మనతో పాటు ఉంటుంది కదా, ఉన్నప్పుడు మన సైడ్ నుంచి కూడా పెడుతున్నప్పుడు అన్న మేము నువ్వు చెప్పిన దానికి అప్లై చేసాం మాకు కాల్ రాలేదు అంటారు. అది వాళ్ళకి లిమిట్ అండి. బేసికల్గా ఏమవుతుందంటే అండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎవ్రీడే హ్యాస్ టు బి అప్డేటెడ్. అట్లీస్ట్ ఒక 1 hour మీరు కూర్చొని సిస్టమ్ ముందు నౌకరీలో ఇట్లా లింక్డ్ఇన్లో అప్లై చేసుకోవటం, కంపెనీ ప్రొఫైల్స్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని కంపెనీలో పంపించడం, అంటే ఈ ఫ్రెషర్స్ కెరియర్ ఆపర్చునిటీస్ అని ఉంటుందండి. ప్రతి ఒక్క వెబ్సైట్కి కెరియర్ అని ఉంటుందండి, ఓకేనా. కెరియర్ ఆపర్చునిటీ దాన్ని ఓపెన్ చేసి ఆ లింక్లో ఫ్రెషర్స్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే కనుక దానికి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. లేదా అక్కడ మీకు హెచ్ఆర్ మెయిల్ ఐడి ఉంటుందండి. హెచ్ఆర్ మెయిల్ ఐడి తీసుకుని ఒక బ్యూటిఫుల్ ఒక మెయిల్ మనం కంపోజ్ చేయాలండి. ఎలా అంటే కవర్ లెటర్ అంటారండి దీన్ని. ఎలా అంటే మనం ఒక ఈమెయిల్ బాడీ, అంటే కవర్ లెటర్ చదివేంత టైం హెచ్ఆర్లకు ఉండదండి. బేసికల్గా మీరు ఈమెయిల్లో బాడీలో క్లియర్గా సో ఐఎమ్ సో కంప్లీటెడ్ సో విత్ దిస్ పర్సంటేజ్ త్రూ అవుట్ అకాడమిక్ కెరియర్ ఐ హ్యావ్ 60% or 70%. ఐ హ్యావ్ దిస్ టెక్నికల్ స్కిల్స్. మీరు పైథాన్ నేర్చుకుంటే పైథాన్, డీబీ అంటే డీబీ, అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి నాకు. కెన్ యూ ప్లీజ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ అన్నట్టుగా మనం ఒక కవర్ లెటర్ క్రియేట్ చేసుకొని ఈ కవర్ లెటర్ని కంపెనీ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి ఈ కవర్ లెటర్ కూడా మనం మాడిఫై చేస్తూ కంపెనీస్కి మన రెజ్యూమ్ అటాచ్ చేస్తూ పంపిస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే నీకు 100 ఈమెయిల్స్ వచ్చినా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, జావా పైథాన్ కావాలి, లేదా జావా కావాలి. ఆ జావా స్కిల్ సెట్ ఉన్నది ఈజీగా షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ రీచ్ ఉంటుందనేసి అన్ని పాసిబిలిటీ అయిపోతుంది. ప్రతి ఒక్క హెచ్ఆర్ మీకు కాల్ చేసాడండి, 100 హెచ్ఆర్లు మీరు అప్రోచ్ అయితే 100 టైమ్స్ మీరు రెజ్యూమ్స్ పంపిస్తే మీకు కాల్స్ వచ్చేది హార్డ్లీ 5. ద సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 5. సో ఇంటర్వ్యూ కాల్ రావడానికి జాబ్ రావడానికి కాదు, 5% మీకు ఆ రెజ్యూమ్ అనేది అట్లీస్ట్ ఓపెన్ చేసి చూస్తారు. సో ఇది మీరు మెయిన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం, ఈ ప్రొఫైల్స్ అప్డేట్ ఉండటం, మన యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ కరెక్ట్గా ఉంచుకోవటం, కమ్యూనికేషన్ ప్రిపేర్ అవ్వటం, అలాగే టెక్నాలజీ పైథాన్ కానీ జావా కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయటం, ఓకే, డీబీ నాలెడ్జ్, ఈ కొరీస్ కానీ ఏదైనా ఒక హైయెస్ట్ శాలరీ అని కొరీ దాన్ని మనం సాల్వ్ చేసేటట్టుగా డీబీలో నాలెడ్జ్ పెంచుకోవటం. సో ఇవన్నీ కూడా మనం ఒక సీక్వెన్షియల్లో చేసుకుని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనకి సక్సెస్ ఛాన్సెస్ అనేది 100% అండి. సక్సెస్ అవ్వడానికి లేట్ అవుతున్నాం అని సినిమా డైలాగ్ చెప్పినట్టు సక్సెస్ మాత్రం పక్కా అండి. హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్స్. ఇక్కడ మిస్ అయినా ఇంకో చోటది దాని ప్రాఫిట్ అనేది చూపిస్తుంది.